శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం, ప్రతి శ్లోకం యొక్క అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండలు పూర్తి చేసి యుద్ధకాండలోని 87వ సర్గ వరకు 88వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 89వ సర్గని చెప్పుకునే ముందు వ్యాస భగవాను వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే లంకా భయంకరం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. లక్ష్మణుడు బుసలు కొడుతూ వెంట బాణాన్ని సంధించి ఇంద్రజిత్తు మీద వదలటానికి అల్లెత్రాటిని మోగించాడు. ఆ ధనుష్టంకార ధ్వని వింటూ ఉండగా ఇంద్రజిత్తు మొహం వివర్ణం అయిపోయింది. అది చూసి విభీషణుడు లక్ష్మణుడితో, ఇప్పుడు ఇంద్రజిత్తు ముఖం విరవెలపోవటం మొదలైన అపశకునాలను చూస్తుంటే వీడిని చేతిలో ఇప్పుడే చచ్చిపోతాడు అని తోస్తుంది, సందేహం లేదు, తొందరపడు అన్నాడు. లక్ష్మణుడు అప్పుడు అగ్నిహోత్ర శిఖల వంటి తీక్షణమైన విషసర్పాల వంటి బాణాలను వెంట సంధించి ఇంద్రజిత్తు మీద వదిలాడు. అవి దేవేంద్రుడు వజ్రాయుధంలాగా ఇంద్రజిత్తు మీద పడ్డాయి. ఆ బాణాల దెబ్బకు అతడి సర్వేంద్రియాలు కూడా కంపించిపోయాయి. ఒక ముహూర్తం సేపటి వరకు తేరుకోలేకపోయాడు. తేరుకోగానే ఎదుట ఉన్న వీరుణ్ణి లక్ష్మణుని చూశాడు. కోపంతో కళ్ళెర్ర చేసి 7 బాణాలని లక్ష్మణుడి మీద, మరి 10 బాణాలని హనుమంతుడి మీద వదిలాడు. అప్పుడు అంటే హనుమంతుడు ఎత్తుకొని ఉన్నాడు లక్ష్మణుడిని. లక్ష్మణుడు యుద్ధం చేస్తున్నాడు. అంటే హనుమంతుడు వాహనంగా ఉన్నాడు అన్నమాట. వాహనం మీద ఉన్నవాడినే కాకుండా వాహనాన్ని కూడా కొట్టాడు. కోపంతో కళ్ళెర్ర చేశాడు. విభీషణుడు కూడా గురి చూసి ఆయన మీద కూడా 100 బాణాలు వదిలాడు ఇంద్రజిత్తు. అప్పుడు లక్ష్మణుడు నవ్వుతూ, రాక్షసుడా, నీ బాణాలు నా మీద కొంచెం కూడా పనిచేయలేదు సుమా అని చెప్తూ భయంకరమైన 5 బాణాలను ఇంద్రజిత్తు మీద వదిలి, ఓ నిశాచరుడా, యుద్ధం చేసే సూర్యులు నీవు వదిలినటువంటి చౌకబారు బాణాలని వదలరు. నీ బాణాలు మమ్మల్ని కొంచెం కూడా బాధపెట్టలేదు, నేను హాయిగా ఉన్నాను. జయం కాంక్షించే సూర్యులు ఇలా నీలాగా పోరాడరు అని ఎత్తి పొడుపులు మాటలు అన్నాడు. అప్పుడు ఆ బాణాల దెబ్బకు ఇంద్రజిత్తు హోమభూషిత కవచం తునకలైపోయింది. ఆకాశం నుండి నక్షత్రాల్లాగా రథం సమీపాన నేల మీద ఆ కవచం కాస్త తునకలైపోయింది. బాణాలు గుచ్చుకొని అతని దేహం అంతా కూడా గాయాలు ఏర్పడ్డాయి. అలా ఒంటి నిండా గాయాలు అయినప్పటికీ ఇంద్రజిత్తు పర్వతంలాగా కదలకుండా నిలుచొని లక్ష్మణుడిపై గురి చూసి 1000 బాణాలు వదిలాడు. ఆ భయంకర పరాక్రముడి బాణాలకు లక్ష్మణుడి కవచం ముక్కలైపోయింది. అంటే ఇద్దరు కూడా ఒకళ్ళ కవచాలను ఒకళ్ళు బద్దలు చేసుకున్నారనమాట. అంతటితో మరి లక్ష్మణుడికి కూడా గాయాలైనాయి. ఉభయులు కూడా నెత్తురుతో తడిసిపోయారు. ఆ తర్వాత పదే మళ్ళీ పోరాటం సాగించారు. ఎంతోసేపు ఒకరి మీద ఒకరు బాణాలు వదులుకున్నారు. కవచాలు ముక్కలైపోయినప్పటికీ వారి దేహాల నుండి నెత్తు కొండ వాగుల్లాగా పారుతూ ఉన్నప్పటికీ ఒకరినొకరు జయించాలనే ప్రయత్నంతో మానకుండా పోరాటం సాగించారు. వారు ఏమాత్రం అలసిపోలా. తమ అస్త్ర విద్యా నైపుణ్యాన్ని చూపించుకుంటూ బాణాలు వదులుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. వారు వేసిన బాణాలన్నీ కూడా పిడుగుల్లాగా పెద్ద మోతతో కూడా వినిపించినాయి అక్కడ. ఆ తర్వాత ఉభయ పక్షాల యోధులు కూడా వాళ్ళ యుద్ధాన్ని చూసి భయభ్రాంతులైపోయారు. ఆ యుద్ధం అలా భయంకరంగా కొనసాగింది. వాళ్ళిద్దరు యోధులు కూడాను బాణాల రాసులు ప్రయోగించుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. దేహాల నిండా కూడా గాయాలు కనపడుతూనే ఉన్నాయి. ఇద్దరు కూడాను మోదువు చెట్టులాగా కనిపించారు. రక్తాన్ని స్రవిస్తూ ఉండగా ఒకరినొకరు వధించాలన్న కోరికతో ఇంద్రజిత్తు, లక్ష్మణులు ఉభయులు కూడా దొమ్మిగా పోరాడుతున్నాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తు లక్ష్మణుడిని ఎన్నిసార్లు ఎన్ని విధాలు కొట్టినా వారిలో ఏ ఒక్కరికి కూడా అలుపు రాలే.
దేహాల్లో గట్టిగా దిగబడిపోయిన బాణాలతో ఉన్న బలవంతులు ఆ మహాబలపరాక్రమంతో ఉభయులు కూడా చెట్లు మూలిచిన 2 పర్వతాల్లాగా కనపడ్డారు. అంటే బాణాలు గుచ్చుకొని అలానే ఉన్నాయన్నమాట వాళ్ళ ఒంటి మీద. అవి చెట్లలాగా ఉన్నాయి, కొండ మీద ఉన్న చెట్లలాగా. అవయవాలన్నీ కూడా నెత్తుల్లో తడిసిపోయినందువల్ల వాళ్ళు ఉభయులు కూడాను ప్రజ్వలిస్తూ ఉన్న 2 అగ్నిహోత్రాల్లాగా కనిపించారు. అలా ఆ తర్వాత విభీషణుడు లక్ష్మణుడి యొక్క అలుపు పోగొట్టడానికి యుద్ధరంగంలోకి వచ్చి మధ్యలో నుంచున్నాడు. అంటే ఎవరిని ఎదుర్కొంటానికి? ఇంద్రజిత్తుని ఎదుర్కొంటానికి అనమాట. కాసేపు రెస్ట్ ఇద్దాం లక్ష్మణుడికి. ఇది 89వ సర్గ. రేపు 90వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.